హాయ్ హలో వుడ్ బి టీచర్స్ అందరికీ నమస్తే. విష్ యూ హ్యాపీ టీచర్స్ డే. యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. టీచర్స్ డే సందర్భంగా మన పిఆర్ అకాడమీ నుండి ఒక చిన్న సందేశం, ఒక్క మాట చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. ఈ టీచర్స్ డే సందర్భంగా డిఎస్సి కోసం ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నటువంటి ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్ తెలియజేస్తూ, గురువు అనే పదానికి వెన్న తెచ్చినటువంటి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గురించి ఒక్క మాట చెప్పాలంటే, గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది. సో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నటువంటి చీకటిని ప్రాలదోలి వెలుగును నింపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజు మనం జరుగుతున్నటువంటి టీచర్స్ డే సందర్భంగా రాబోయే 25వ సంవత్సరం రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులందరికీ ప్రతి ఒక్కరికి నేనైతే మన పిఆర్ అకాడమీ నుంచి ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఆది నుండి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి. మరి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఎవరంటే గురువే. అటువంటి గొప్ప గురువు మీరు కావాలని రానున్న ఈ 2024 అకాడమిక్ ఇయర్ లో ప్రతి ఒక్కరూ ఎవరైతే డిఎస్సి అనే లక్ష్యంతో దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు అడుగేసినటువంటి ప్రతి ఒక్క పర్సన్ కి ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రానున్నటువంటి డిఎస్సి 2025 లో ఈ అకాడమిక్ ఇయర్ 2025 అకాడమిక్ లో మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ డే సెలబ్రేషన్ చేయబోతున్నారనే ఒక నమ్మకం అయితే నాకుంది మిత్రమా. అదే నమ్మకంతో ఈ 4 నెలలు శ్రమించండి, అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోండి. రాబోయే టీచర్స్ డే రోజున మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో ఉంటూ గవర్నమెంట్ రిజిస్టర్ లో సైన్ చేస్తూ ఆ రోజున మీ యొక్క విద్యార్థులతో మీరు టీచర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. అది తథ్యం. మిమ్మల్ని మీరు నమ్మండి, ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది మిత్రమా. ఈ టెట్ ఎగ్జామినేషన్ నుండి మనం అధిగమించి రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ లో మనమే టాప్ ఉంటున్నాము. మనకే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయి, మనకే ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో అడుగు వేయండి, కష్టపడండి, శ్రమించండి, అనుకున్నటువంటి లక్ష్యాన్ని అధిరోహించండి. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయుడిగా వృత్తిలో చేరుతూ దేశానికి రాష్ట్రపతి అయినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. అలాగే మనం కూడా ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మనకు ఒక జీవిత గమ్యం వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా వాటన్నిటి పక్కన పెట్టి మన లక్ష్యం కోసమే మనం ఆలోచించి నిరంతరం శ్రమగానే మన ఆయుధంగా మార్చుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. నిత్యం శ్రమించడం, ఎవరైతే నిత్యం శ్రమించాలనే ఆలోచన ఎవరిలో ఉంటుందో, ఎవరికైతే పట్టుదల ఉంటుందో, బర్నింగ్ డిజైర్ ఉంటది, నిత్యం శ్రమించడం అనేది ఒక ఆయుధం అనేది తన దగ్గర ఉంటే అది ఎంత పెద్దదైనా, అది ఎంత పెద్ద లక్ష్యమైనా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ ఆయుధమే తనకి చేరువేస్తుంది. అలాగే ఓటమి గెలుపు అనేది ఒక్క చిన్న పొరపాటుతో ఓటమి ఉంటది. ఆ పొరపాటుని సరిదిద్ది ఎవరైతే ముందుకెళ్తున్నారో వారే గెలుపవుతారు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వుడ్ బి టీచర్స్ అంటున్నాము ఈ సంవత్సరం, కానీ రెస్పెక్టెడ్ టీచర్స్ అనే రోజు అతి దగ్గరలో ఉంది. ఆ రోజు కోసం ఈ 6 నెలలు శ్రమించండి, అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోండి. మీకు తోడుగా మీ యొక్క ప్లానింగ్ ప్రిపరేషన్ పాలన మన పిఆర్ అకాడమీ నుండి ఎంతో కొంత మేము ఉడత భక్తితో ఎంతో కొంత సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మిత్రమా. సో పోరాడండి, ప్రయత్నించండి. పోయేది ఏమీ లేదు. రానున్నటువంటి టీచర్స్ డే రోజున నేను గవర్నమెంట్ స్కూల్లో
ఖచ్చితంగా మా పిల్లల విద్యార్థుల మధ్యన నేను టీచర్స్ డే సెలబ్రేషన్ చేయబోతున్నాను ఒక లక్ష్యంతో చదవండి. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మీరు చూడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మన పిఆర్ అకాడమీ నుండి ఇంగ్లీష్ నుండి మేము అందించబోయే సపోర్ట్ సంపూర్ణంగా ఉంటుంది. ప్రతి ఒక్క వాస్ ఫ్రెండ్ కి హెల్ప్ అయ్యే విధంగా ప్రణాళిక రచించి మీ ముందుకు వస్తున్నాను. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. ఒకటే మాట ఒకటే బాట. రానున్నటువంటి 25 అకాడమిక్ ఇయర్ లో మీరు గవర్నమెంట్ స్కూల్లో మీ విద్యార్థులతో జరుపుకుంటున్నారు. ఇదే మాట చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. సైన్ అప్ ప్రశాంత్ సార్. థ్యాంక్ యూ.